నమస్కారం అండి. మనం ఇప్పుడు వసుంధర గారు వ్రాసిన ఆక్సిజన్ అనే కథను విందామా? అది కంటికి ఎదురుగా కనిపిస్తుంటే నాకు రక్తం మరిగిపోతోంది. దాన్ని ఎలాగైనా ఎక్కడికో అక్కడికి పంపించేయరా అంది అమ్మ. ఓ అత్త కోడల గురించి కొడుకుతో అలా అనడం అసహజం కాదు. ఆ పైన అమ్మ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. అయినా ఆ క్షణంలో నాకు ఆ మాటల్లో కసి, అసహనం, దుర్మార్గం వీటన్నింటికి మించి కృతజ్ఞత ధ్వనించాయి. నిజానికి బాధ కలగాలి నాకు. కానీ ఆశ్చర్యంగా చూశాను అమ్మ వంక. నువ్వనేది సీత గురించేనా అన్నాను. మరి అందమ్మ. తనకు రక్తం మరిగించే వ్యక్తి సీత తప్ప ఇంకెవరున్నారు అన్నట్టు. ఏమనాలో తెలియలేదు. 2 ఏళ్లుగా అనారోగ్యంతో మంచం పట్టిన అమ్మకి అహర్నిశలు సేవలు చేస్తోంది సీత. రిటైర్ అయి 4 ఏళ్లుగా నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఆమె సేవలకు నేను ప్రత్యక్ష సాక్షిని. మామూలుగానే సీతకి ఇంటి పనులతో క్షణం తీరుబడి ఉండదు. అమ్మ జబ్బు పడ్డాక ఈ 2 ఏళ్ల నుంచి తనకి ఇంటి చాకిరీ ఇంకా పెరిగింది. ఎందుకంటే అమ్మ మళ్ళీ పూర్వపు మనిషి కాలేదు. ఇంచుమించుగా మంచం పట్టింది అనాలి. ఓ 6 నెలలు కాలకృత్యాలకైనా లేచేది కానీ క్రమంగా వాటికి మనిషి సాయం అవసరపడింది. 10 నెలలుగా అయితే అన్నీ మంచం మీదే. మనిషి శుష్కించిపోతోంది. ఒక్కో రోజు మధ్య మధ్య కోమాలోకి వెళ్ళిపోతోంది. స్పృహ వస్తే ఎలాగో అలా కాస్త ఓపిక తెచ్చుకుని సీతని ఏదో ఒకటనేది. సీత ఏమనుకోదని తెలియదా? అయినా తనని కాస్త అన్వయించటం నా బాధ్యత అనిపించి మంచం దిక్కుండా చాకరీ చేయించుకుంటూ కూడా ఇంకా నిన్నేదో అనాలనే తాపత్రయం అన్నాను ఒకసారి. కానీ సీత సీతే. మంచం దిగకపోవటానికి ఆవిడేమన్నా సుఖపడుతున్నారా? పడుకుని 6 నెలల నుంచి ఒళ్ళంతా పుళ్ళు పడ్డాయి. ఆ బాధతో, ఉక్రోషంతో ఎవరినైనా ఓ మాట అనిపించడం సహజం. అందుకు నేనుగాక ఆవిడకి ఇంకెవరున్నారు? 40 ఏళ్ల బంధం మాది అని నవ్వింది. అమ్మతో 40 ఏళ్ళంటే మాటలా? తనని భరించలేక వదిన 6 నెలల్లో అన్నయ్య చేత వేరు కాపురం పెట్టించింది. అందుకు వదిన కంటే అమ్మకే ఎక్కువ చెడ్డ పేరు వచ్చింది. అప్సెట్ అయిందో ఏమో, అమ్మ నాకు సంబంధాలు వస్తుంటే భయపడేది. చివరికి నేనే పూనుకుని మా దూర బంధువుల అమ్మాయి సీతని వధువుగా ఎన్నుకున్నాను. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వేరు కాపురం పెట్టనని మాటిచ్చాకే అమ్మ మా పెళ్లికి ఒప్పుకుంది. పెళ్ళైన కొత్తలోనే సీతకి మా అమ్మ గురించి చెప్పేశాను. తనకి నేను ఇచ్చిన మాట చెప్పేశాను. అమ్మ విషయంలో నీ నుంచి నాకేం ఫిర్యాదులు వినపడకూడదు. నీ గురించి నాకు ఎవరేం చెప్పినా నేను పట్టించుకోను. నిన్ను ప్రాణానికి ప్రాణంలా చూసుకుంటాను. అప్పుడే మనం సంతోషంగా ఉంటాం అన్నాను. అప్పుడు సీత అన్న మాటలు మర్చిపోలేదు. ఈ ఇంట్లో నాకు మీరు ముఖ్యం. మీరు నా పక్షాన ఉంటే చాలు. నా కోసం మీరు ఎవరితోనూ పోరాడాల్సిన అవసరం రానివ్వను. అత్తయ్య వల్ల నాకు ఎంత కష్టం కలిగినా మనసుకు పట్టించుకోను. పట్టించుకున్నా మీ దాకా రానివ్వను. మనం సంతోషంగా ఉందాం అంది. హరిశ్చంద్రుడు కూడా ఆడదై పుట్టుంటే అలాంటి మాటను నిలబెట్టుకోలేడేమో కానీ సీత తన మాట మీద 40 ఏళ్ళు నిలబడింది. ఇంకా నిలబడే ఉంది. ఇప్పుడు కూడా అమ్మ తనని అంత మాట అనడానికి కారణం పుళ్ళ సలుపు అని సరిపెడుతోంది. అమ్మను సమర్థించడం సంతోషంగానే అనిపించినా పుళ్ళ సలుపు అయితే మూలగాలిగా, తనెప్పుడూ మూలగడం వెళ్ళలేదు అన్నాను. సీత తడుముకోలేదు. ఆ ఉన్న కాస్త ఓపికని మూలగడానికి ఖర్చు చేస్తే ఎలా? కోడల్ని తిట్టడానికి దాచుకోవాలిగా అని నవ్వేసింది. సీత హాస్యస్ఫూర్తికి కష్టమైనా నష్టమైనా కూడా నవ్వుల పాలు కాక తప్పదు. ఇంటి చాకిరీతో సీత కూడా పడిపోతే ఎలాగన్న దూరాలోచనతో అమ్మ సేవలకని ఓ మనిషిని పెట్టాను. కానీ ఈవిని నేను భరించలేనమ్మా అని ఆమె 2 రోజుల్లోనే వెళ్ళిపోయింది. వెడుతూ వెడుతూ ఆ మహాతల్లితో ఇన్నేళ్లుగా ఎలా వేగుతున్నావమ్మా అని సీత మీద జాలి కురిపించి మరీ వెళ్ళింది. ఆ తర్వాత ఇంకో మనిషిని చూద్దామంటే సీత ఒప్పుకోలేదు. ఆవిడ తత్వం ఆవిడది. ఆవిడకి అలాగే సాగింది కూడా. ఈ వయసులో బయట వాళ్ళ దగ్గర ఆవిడని రొష్టు పెట్టడం ఎందుకు? నేనున్నాను, నాకు తోడు మీరున్నారు. ఆవిడ మనకు భారమేం కాదు అంది సీత. నాకు ఇచ్చిన మాటకి కట్టుబడిందో ఏమో. అమ్మ తననో మాట అనడమే తప్ప
తనెప్పుడూ అమ్మని పల్లెత్తు మాట అనదు. కానీ ఈరోజు పరిస్థితి వేరు. సీత కూడా చిన్నదేం కాదు, మొన్ననే 60 నిండాయి. అదీగాక మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. అమ్మాయి శ్వేతకి పురిటి రోజులు. ముందుగానే వచ్చి తనతో ఉండమని శ్వేత మరీ మరీ అడుగుతోంది. వెడితే ఓసారి అబ్బాయి కాపురాన్ని కూడా చూసినట్టుంటుందని సీత అనుకుంది. కానీ అమ్మ అనారోగ్యం కారణంగా తనకి ఇల్లు కదిలే పరిస్థితి లేదు. మీకైతే అక్కడ అన్నీ అమరిగ్గా ఉంటాయి. పేరుకే నా సాయం. ఇక్కడ నానమ్మక నా అవసరం ఇప్పుడు చాలా ఉంది. ఇన్నేళ్ళు పక్క నుండి ఇలాంటప్పుడు ఆవిడ వదిలి నేను రాలేను. రమ్మనడం నీకు బాగుండదు అని 2 నెలల క్రితం శ్వేతకు నచ్చజెప్పింది సీత. అయినా కూతురు పొరుటికి సాయంగా వెళ్ళనందుకు తనకి బాధగానే ఉంది. కానీ అత్తగారిని సేవించుకోవాలన్న దృఢ నిర్ణయం ఆ బాధని పక్కకు నెట్టేసింది. 3 నెలల నుంచి అమ్మ పరిస్థితి మరీ దిగజారింది. డాక్టరు అయిన వాళ్ళకు కబురు పెట్టమని చెప్పేశాడు. 2 నెలల క్రితం అన్నయ్య వాళ్ళు మరికొందరు ముఖ్య బంధువులు వచ్చి ఓ వారం నుండి వెళ్ళిపోయారు. అదిగో ఇదిగో అంటూ ఇంకో 2 నెలలు గడిచాయి. చేసేవాళ్ల సేవలు బూడిదలో పోసిన పన్నీరు. పోనీ అని ఆవిడ సుఖపడుతున్నదేముంది, నరకం చూస్తోంది అని కొందరు ఇంచుమించు మా ముఖాల మీదే అన్నారు. కోడల్ని ఆడిపోసుకుందుకు ఇంకా మనసు తీరినట్టు లేదు, జీవుడు ఆవిడని వదలడం లేదు అని మరికొందరు అనుకోవడము నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ నాతో అది కంటికెదురుగా కనిపిస్తుంటే నాకు రక్తం మరిగిపోతోంది, దాన్ని ఎలాగైనా ఎక్కడికో అక్కడికి పంపించేయరా అనడంతో నాకు రక్తం కాస్త మరిగింది. మొదటిసారి అమ్మ మీద బాగా కోపం వచ్చింది. తమాయించుకుని అలాగే పంపించేస్తానులే అని అమ్మకి చెప్పి అక్కడి నుంచి తప్పుకున్నాను. ఇప్పుడు అమ్మకి సీత ఏకైక ఆలంబన. కొడుకును కాబట్టి తనకు నేనేం చేసినా అది రుణం తీర్చుకోవడమే అవుతుంది. కానీ కోడలకేం పట్టింది? అమ్మ ఎప్పుడూ తనని స్వంత మనిషిగా లెక్కేయలేదు. చివరికి ఇప్పుడు ఇలా అంది. అందుకే ఇక లాభం లేదని సీతకి అమ్మ మాటలు చెప్పి ఇక్కడుంటే అమ్మని బాధ పెట్టిన దాని అవుతావు, అమెరికా వెళితే శ్వేతతో పాటు నేను సంతోషిస్తాను అన్నాను. సీత పెద్దగా చలించలేదు. అత్తయ్యకి మనవరాలంటే ప్రాణం. దాని పురిటికి పక్కన నేనుండాలని ఆవిడ కోరిక. ఎలాగో అలా నన్ను అక్కడికి పంపించేయాలని, అందుకు మరో దారి లేక ఇలా అనుంటారు. ఇవి ఆవిడకి చివరి రోజులని అంతా అంటున్నారు. 40 ఏళ్ల అనుబంధం మాది. ఇప్పుడు ఆవిడ్ని వదిలి వెళితే ఆ వెలితి జీవితాంతం నన్ను వేధిస్తుంది అంది సీత. ఏమిటి ఈ సీత తత్వం? జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చినా చూరు పట్టుకుని వేలాడుతోంది. అమ్మంటే నాకు ఇష్టమే. తను సీతను కష్టపెడితే బాధపడటానికి బదులు సీత సర్దుకుపోతోందని సంతోషించేంత ఇష్టం. కానీ 40 ఏళ్లుగా సీత చేసిన సేవలకి, చూపిన సహనానికి ఫలితం ఏమిటి? అవసాన దశలో కూడా సీత మొహం చూస్తే రక్తం మరిగిపోతోందంది అమ్మ. సీత లేకుండా క్షణం గడవని తను అంత మాట అంటుందా? సీత సహనానికి హద్దులు లేవేమో కానీ నా సహనానికి ఉన్నాయి. సీత ఇక్కడి నుంచి వెళ్ళదన్న నమ్మకంతోనే అమ్మ అంత మాట అన్నదని, నిజంగా సీతను అమెరికా పంపించేస్తే తప్ప సీత విలువ తెలియదని అనుకున్నాను. నువ్వింకా ఇక్కడుంటే చివరి రోజుల్లో నువ్వు అమ్మకు ప్రశాంతత లేకుండా చేశావన్న బాధ నన్ను జీవితాంతం వేధిస్తుంది అన్నాను, అమ్మ కంటే ఎక్కువ కటువుగా. నేను అలా అంటానని ఊహించలేదేమో. సీత దెబ్బతిన్నట్టు చూసింది. మీరే అలా అనుకుంటే నేను శ్వేత దగ్గరికి వెళ్ళిపోతానులేండి. ఆవిడ మీ అమ్మ, మీరు నా మనిషి కాబట్టే ఆవిడ నా మనిషి అయింది. ఇక నా ప్రయాణం నా ఇష్టం కాదు, మీ ఇష్టం అంది. మరి ఆలోచించలేదు. వెంటనే సీత ప్రయాణానికి టికెట్లు బుక్ చేశాను. 42 ఏళ్ల క్రితం సీత మా ఇంట్లో అడుగెట్టింది. నా భార్యగా కాదు మా అమ్మకి కోడలిగా. ఎందుకంటే ఇన్నేళ్లలో తను నాతో కంటే మా అమ్మతో గడిపిన కాలమే ఎక్కువ. అన్నేళ్ళు తన అమ్మతో ఉండగలగడం సీతకి ఎందరి నుంచో ప్రశంసాపత్రాలు సంపాదించి పెట్టింది. ఎందుకంటే అమ్మంటే నాకు ఇష్టం కావచ్చు, తనకి నేనంటే చాలా ఇష్టం కావచ్చు. కానీ అమ్మకి చుట్టుపక్కల కానీ బంధువర్గంలో కానీ మంచి పేరు లేదు. కొందరు తనని గయ్యాళి అంటారు, కొందరు తనకి పొగరు అంటారు. బాధ అనిపించి ఓసారి అమ్మకి ఈ విషయం చెబితే మహాత్మా గాంధీనే 1,00,000 అనుకునే వాళ్ళు ఉన్నారు. మనమెంత ఎదుటిపడి ముఖం మీద అన్నప్పుడే ఏ మాటకైనా విలువ అంది నిర్లక్ష్యంగా. అన్న తీరును బట్టి
నేను చెప్పకపోయినా జనం తన గురించి ఏమనుకుంటున్నారో అమ్మకి తెలుసు అనిపించింది. తన ఎదుటిపడి ఏదైనా అనే సాహసం ఎవరూ చేయరన్న నమ్మకం కూడా ఉందనిపించింది. నువ్వు అలాగంటావు కానీ మరి ఆ జనమే నాన్నని అమాయకుడని మంచివాడని అంటున్నారు. అలా నీ గురించి అనొచ్చుగా అన్నాను అసంతృప్తిగా. అయితే ఈ విషయము నేను చెప్పకుండానే అమ్మకు తెలుసు అనుకుంటాను. ఆయన గురించి మంచిగా ఎందుకు అనుకోరు? అసలు నాకు వచ్చిన ఈ చెడ్డ పేరేమి మీ నాన్న వల్లే. ఆయన మన అవసరాలు ఏం పట్టించుకోరు, ఒక్క పని తిన్నగా చెయ్యరు, ప్రతిదీ నేను చెప్పాలి. చెబితే కూడా గంగిరెద్దులా తలాడించడమే తప్ప క్రియ ఉండదు. పదే పదే చెప్పాలి. విసుగొచ్చి అరుస్తాను. నేను అరవడమే కనపడుతుంది అందరికీ. నేను అరవకుండా ఏ పని అవదని మీ నాన్నకి తెలుసు. అందుకే నేనేమన్నా పడి ఊరుకుంటారు. అలా నేను గయ్యాళ్ళనయ్యాను. ఆయనేమో సహనశీలి అనిపించుకుంటున్నారు అంది అమ్మ. నాకు నాన్నంటేనూ ఇష్టమే, కానీ ఆయన్ని సమర్థిస్తే అమ్మకు నచ్చదు. నాన్నను సమర్థిస్తాడనే అన్నయ్య అంటే అమ్మకి చిరాకు. వాడి మీద కోపం కొద్దీ అమ్మ నా మీద మరింత ఇష్టాన్ని పెంచుకుంది. అసలే అమ్మ, ఆ పైన అదనపు ప్రేమ. అమ్మ ఇష్టం నాకు చాలా బాగుండేది. అమ్మను సమర్థించిన నాన్నకి కోపం రాదు కాబట్టి ఇంట్లో నేను ఎప్పుడూ అమ్మ పార్టీయే. మా ఇంట్లో అమ్మ మంచిగా మాట్లాడేది నా ఒక్కడి గురించే. అది నాకు గర్వంగా ఉండేది. చదువులయ్యి ఉన్న ఊళ్ళోనే ఉద్యోగాల్లో చేరాక ముందు అన్నయ్యకి పెళ్ళయింది. అంతా అనుకున్నట్టే వదినకి అమ్మకి పడలేదు. 6 నెలల్లో వదిన మాట మీద అన్నయ్య వేరు కాపురం పెట్టేశాడు. తర్వాత మా ఇంట్లో సీత అడుగుపెట్టింది. ఆమె ఎక్కువ చదువుకోలేదు, పనిమంతురాలు. తను నవ్వుతూ ఎదుటి వాళ్ళని నవ్విస్తూ హుషారుగా ఉండడం ఆమె తత్వం. చిత్రం ఏమిటంటే అమ్మ తీరు కూడా సీత స్వభావాన్ని మార్చలేకపోయింది. అమ్మ ఇంట్లో ఏ పని చేయదు, తన పనులు కూడా చేసుకోదు, అన్నీ సీతే చేయాలి. సీత కూడా అదేమనకుండా పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా వంచిన నడువెత్తకుండా ఏవో పనులు చేస్తూనే ఉంటుంది. సీత కాపురానికి వచ్చాక అమ్మకి తీరుబడి ఎక్కువైపోయింది. ఆ సమయంలో కొంత మాత్రం పుస్తకాలు చదవడానికో టీవీ చూడడానికో వినియోగించేది. మిగతా సమయాన్ని కోడల్ని వంకలెనడానికి దుమ్మెత్తిపోయడానికి వినియోగించేది. అన్నమాట ప్రకారం సీత నాకెప్పుడూ అమ్మ గురించి ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. ఇంట్లో ఏం జరుగుతోందో చూచాయిగా తెలిసినా నేనెప్పుడూ సీతను ఆ విషయమే ఆరా తీయడం కానీ ఓదార్చడం కానీ చేయలేదు. అడపా తడపా తనకి మా నాన్న నుంచి కొంత ఊరట లభించింది. కానీ సీత దురదృష్టం, మా పెళ్ళైన 15 ఏళ్లకి ఆయన అకాల మరణం చెందారు. అప్పటి నుంచి సీతకు మా ఇంట్లో రవ్వంతైనా ఊరటనిచ్చేవారు లేరు. ఆ లోటు తను ఫీల్ అవుతున్నట్టు సీత నాకు చెప్పలేదు. 4 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యి ఇంట్లోనే గడపాల్సి వచ్చాక తెలిసింది నాకు. సీత ఇంట్లో ఎంత నరకం చూస్తోందో. అయితే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడెందుకని నేను తన దగ్గర ఆ విషయం ప్రస్తావించలేదు. ఒక్కోసారి ఆగలేక ఆ టాపిక్ తీసుకురాపోతే తనే మాట మార్చేసేది. నేను రిటైర్ అయిన 2 ఏళ్లకి అమ్మకి పెద్ద జబ్బు చేసింది. అంతా అయిపోయిందని డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశాక ఎలాగో బ్రతికి బట్ట కట్టింది. అప్పుడు మీ అమ్మ బ్రతకడం ఓ మిరాకిల్. అందుకు సీతగారి సేవలు తప్ప మరో కారణం ఊహించలేను అన్నాడు డాక్టర్. ఆయన అనడమే కాదు, మా బంధువర్గంలోనూ చుట్టుపక్కల కూడా అదే మాట వినిపించింది. ఆ విషయం అమ్మకి తెలుసు. ఇప్పుడే ఏంట్రా, ఎప్పటి నుంచో అది నాకు సేవలు చేస్తోంది. ఆ సేవలతోనే నాకు జబ్బు వచ్చిందనడం ఎలాంటిదో ఆ సేవలతో నేను బ్రతికానడము అలాంటిదే అని అమ్మ అడగకుండానే నాకు క్లారిఫై చేసింది. అంతేకాకుండా నా వంటి పుణ్యాత్మురాల్ని సేవించుకునే యోగం తనకింకా ఉంది, అది అదృష్టవంతురాలు అని కూడా అంది. అమ్మ అనే ఆ అదృష్టమేమో చెప్పలేను కానీ ఆ తర్వాత సీత డబ్బిస్తే నర్సులు కూడా చెయ్యలేని పనులు చేసింది. చివరికి నా కంటికి కనబడద్దు అని అత్తగారి చేత అనిపించుకుంది. ఒకవేళ ఈ చాకిరీ తప్పి అమెరికా వెళ్ళడమే తన అదృష్టమేమో అనుకుందామంటే అందువల్ల సీత ఆనందంగా ఉండాలి కదా. తను సంతోషంగా ఉన్నట్టు అనిపించలేదు. వెళ్లే ముందు తను నాకు ఒక కథ చెప్పింది. శివలింగానికి వరుసగా 1 కోటి బిందెల నీళ్లతో అభిషేకం చేస్తే అఖండ ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మిన ఓ పేదవాడు ఆ పని మొదలెట్టాట.
లక్షల లక్షల బిందెలతో అభిషేకించినా తన పరిస్థితిలో ఏ మార్పు లేకపోయినా అలా పోస్తూనే ఉన్నట్ట. ఇక కోటికి ఒక్క బిందె మిగిలిందనగా వాడు ఖాళీ బిందెని శివలింగం మీద పడేసి దేవుణ్ణి నానా దుర్భాషలు ఆడాట. అప్పుడు శివుడు వాడికి ప్రత్యక్షమై, ఒక్క బిందె కోసం ఓపిక పట్టలేక వ్రతభంగం చేసుకున్నావు. ఫలితం పొందాలంటే మళ్ళీ మొదలెట్టి కోటి బిందెల నీళ్లతో అభిషేకం చెయ్యి అని మాయమయ్యాట. మీ సంతోషం కోసం అత్తయ్యని నా మనిషి అనుకున్నాను. ఒక్కసారి నా మనిషి అనుకున్నాక ఆవిడ తిట్టినా పొగడ్తలే అనిపించేవి, శపించినా దీవెనలే అనిపించేవి. పెద్దవాళ్ళకి మనస్ఫూర్తిగా సేవలు చేస్తే పుణ్యమని మా అమ్మ అనేది. ఈ ఇంట్లో మనం వృద్ధిలోకి వచ్చాం, మన పిల్లలు బాగున్నారు. నేను అత్తయ్యని బ్రతికున్నంతకాలం మనస్ఫూర్తిగా సేవించాలనుకున్నాను. కోటి బిందెలకి ఒక్కటి మిగిలింది. పుణ్యం సంపాదించుకోకుండానే వ్రతభంగం చేసుకుని అమెరికా వెళ్ళిపోతున్నాను అని నాకు చెప్పుకుని కళ్ళ నీళ్లతో వీడ్కోలు చెప్పింది సీత. ఆ మాటల్లో నిజాయితీ నా గుండెని బరువెక్కించింది. అలాగే ఇల్లు చేరాను. సీత ఊరెళ్తున్నట్లు అన్నయ్య వదినకి ఫోన్ చేశాను. ఈవేళకే రావాలనుకున్నారు కానీ వీలు కాక రేపొస్తామని చెప్పారు. ఇంట్లో ఆయా జానకమ్మ ఒక్కతే ఉంది. నేను రాగానే అమ్మ మిమ్మల్నే తలుచుకుంటున్నారు, ఓసారి వెళ్ళి చూడండి, భయంగా ఉంది అంది. అమ్మ దగ్గరకు వెళ్ళాలంటే వణుకు పుట్టింది. అందాక అమ్మ నాకు అమ్మ అనుకున్నాను. కానీ సీత నాకు భారీగా ఈ ఇంట్లో అడుగెట్టాక అమ్మ పూర్తిగా తన మనిషి అయిపోయింది. తను నాకు అర్ధాంగిగా ఉంటూనే అమ్మని పూర్తిగా తన మనిషిని చేసుకుంది. ఇప్పుడు సీత లేకుండా అమ్మని చూడాలంటే ఏదో పరాయి మనిషిని చూడబోతున్నట్టుంది. అమ్మ గదిలోకి వెళ్ళాను. అడుగుల చప్పుడికి కళ్ళు తెరిచిన అమ్మ నన్ను చూసి, సీత వెళ్ళిపోయిందా అంది. కానీ తన కళ్ళు సీత కోసం నన్ను దాటి వెతుకుతున్నాయి. తనకి వెళ్ళాలని లేదు, కానీ నీ పట్టుదల మీద అనరాని మాటలని ఒప్పించాను. ఏడుస్తూ విమానం ఎక్కింది అన్నాను. అమ్మ నన్ను దగ్గరగా రమ్మని సైగ చేసింది. వెళ్ళగానే నా చేయి తన చేతిలోకి తీసుకుని, ఏం చెయ్యనురా, శరీర బాధ భరించలేకపోతున్నాను, బ్రతుకే శాపంగా ఉంది నాకు, అదేమో నాకు మనస్ఫూర్తిగా సేవలు చేస్తోంది. లేకపోతే నేను 2 ఏళ్ల క్రితమే పోవలసింది. నేను ఆక్సిజన్ మీద ఉన్నాననుకో. నాకు ఈ జీవితం నుంచి విముక్తి కావాలంటే ఆక్సిజన్ మాస్క్ తీసేయకుండా ఎలా? సీత నాకు ఆక్సిజన్ రా అంది అమ్మ. తెల్లబోయాను. అంటే ఏదో అనబోయాను కానీ అమ్మ కళ్ళు మూసుకున్నాయి. చెయ్యి నా చేతిలోంచి జారిపోయింది. సీత నాకు ఆక్సిజన్ రా, అమ్మ నోటి వెంట వచ్చిన చివరి మాట అదే. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. రేపు మరో మంచి కథతో కలుద్దాం. అప్పటిదాకా ఉంటానండి.